శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ధనుర్రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బాగుందండి. ఎందుకంటే మీ రాశిలోనే రవి ఉన్నాడు, 16వ తారీఖు నుంచి వస్తున్నాడు. ఏదేమైనా మీ రాశికి ఈ నెల మొత్తం కూడా బాగానే ఉంది. రాశిలో మీ రాశిలోనే 16వ తారీఖు నుంచి రవి రావడం వల్ల ధైర్యంగాను, యాక్టివ్గాను, డైనమిక్గాను, స్పీడ్గాను ఉంటారన్నది సందేహం లేదు. శుక్రుడు కూడా మీ రాశికి వస్తున్నాడు, సెకండ్ భావంలో ఉంటున్నాడు 2వ తారీఖు నుంచి. శుక్రుడు మీకు అంత మంచివాడు కాదు, అయినప్పటికీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం లేటు చేయడు, ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే గురుదృష్టి కూడా శుక్రుడికి ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారు. మీకు రావాల్సిన బాకీలు వచ్చి తీరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదండి, శుక్రుడు జనరల్గా బాగా కళల కారకుడు కాబట్టి అందంగా ఉండడము, వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడం బాగుంటుంది. శుక్రుడు ప్రభావం వలన కుటుంబంలో బాగా వృద్ధి చెందుతారనడంలో సందేహం లేదు. శుక్ర ప్రభావం చాలా బాగుంది. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల గాయకులకి ఎక్కువగా పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో బాగా డబ్బులు సంపాదించడము, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. 29వ తారీఖు నుంచి శుక్రుడు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. 3వ భావంలో శనితో కలిసి శుక్రుడు ప్రయాణాలు బాగా చేస్తారండి మీరు, జర్నీస్. అలాగే మీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంటుంది. మీ సిస్టర్స్కి అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. సిస్టర్స్ చాలా బాగుంటుంది అంటే సందేహం లేదు. 3వ భావంలో శని మంచి రాజయోగాన్ని కలిగిస్తాడు. శుక్రుడితో కలిసాడు కాబట్టి మీకు కొత్త ఆలోచనలు రావడము, మంచి బట్టలు కొనుక్కోవడము, వాహన యోగం కలగడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4వ భావంలో రాహు విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు. అలాగే చదువు విషయంలో కొద్దిగా అస్థిరత చూపిస్తూ ఉంటారు మీరు. 5వ స్థానానికి శని దృష్టి ఉందండి, అంత అద్భుతం కాదు. అంటే సంతానం విషయంలో మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం పక్కన పెడితే ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ మార్కెట్ నుంచి సరా వాళ్ళకి లాసులు రావడానికి, ఆటోమొబైల్ దాంట్లోనూ, తర్వాత ఫార్మా రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికే అవకాశము ఎక్కువ ఉంది. ఏదైనా 6వ భావంలో గురుడు మీకు మంచివాడు కాదు అనుకుంటాం, కానీ ఆ మంచివాడే 6, 8, 12 స్థానాల్లోనే మంచి చేస్తాడండి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు అంటే 6వ భావంలో ఉన్న గురుడు శత్రుభావం లేకుండా మేనమామూలుగా బాగుండేటి చేయడము, మేనత్తలకు బాగుండేటి చేయడము, అలాగే రుణ సౌకర్యము, శత్రుభయం లేకుండా ఉండేటి చేయడము ఉంటాయి. అలాగే విదేశ పర్యటన కూడా మీరు చేస్తారు, స్టాంపింగ్ కూడా అవుతుంది. అలాగే 7వ బుధుడు కూడా 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్నంత మాత్రాన ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. భార్యాభర్తల విషయంలో అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలు వస్తాయి, ఆ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే 7వ వివాహ శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తారు మిమ్మల్ని. ఫైనాన్షియల్ విషయంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 8వ స్థానంలో కుజుడు వెళ్ళిపోయాడు. అంటే యాక్చువల్గా మీకు కుజుడు బలవంతుడు అయిపోయాడు. ఇక్కడ కుజుడు రిట్రగేషన్లో ఉన్నా కూడా, అంటే రిట్రగేషన్లో ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడు. పంచమ స్థానాన్ని శని దూషిన, 8వ స్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలో, పుట్టబోయే సంతానం విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం, భూములు కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. 8వ స్థానం కుజుడు అంత రాజయోగాన్ని మాత్రము ఇవ్వడు. పైగా శని కూడా భాగ్యస్థానం చూస్తున్నాడు. భాగ్యాధిపతి వ్యయభావంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి వ్యయభావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. భాగ్యస్థానం శని చూస్తాడంటే
ఆహ్, మీ శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్‌లే కానీ కాదు. బిజినెస్‌లు అంత అద్భుతమైన ఫలితాలు ఏముండవు. స్లోగా డెవలప్‌మెంట్స్ అవుతాయంట అనడంలో సందేహం లేదు. అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ గానీ, లేకపోతే ఫార్మా రంగంలో మీరు పెట్టుబడి పెడితే కొద్దిగా లాసులు రావడానికి అంటే లాభాలే తక్కువ ముఖం పడడానికే అవకాశాలున్నాయి. అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఏమీ లేవు. ధనుర్రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. గురుదృష్టి ఉంది. అంటే గురుదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కాకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. ఈ కేతు ప్రభావం ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వల్ల, దశమ స్థానంగా ఉండడం వల్ల ద మీకు ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో స్టాండర్డ్‌నెస్ అంటారు చూసారా బాగుంది. అలాగే ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ మీరు డెవలప్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ దశమ స్థానానికి కుజదృష్టి ఉండడం వలన, అంటే గురుదృష్టి ఉండడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ట్రై చేసే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాల్లో డెవలప్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్స్ రావడము, కొత్త ఉద్యోగాలు రావడము. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అది సమానంగా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది. జాబులు పోతాయనో, జాబులు రావనో ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి పర్ఫెక్ట్‌గా చాలా బాగుంది. అదే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా పైగా డాక్టర్స్, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కేతు ప్రభావం ఉంది కాబట్టి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు. దశమస్థానం చాలా చాలా బాగుంది. కర్మస్థానం అంటాం కదా, దీని కుజుడి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఎందుకని కుజుడు బాగున్నాడు కాబట్టి. అంతేకాదండి, సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఎందుకని కుజుడు కేతువు కుజు సమానుడు కాబట్టి మీ డెవలప్‌మెంట్స్ ఉంటాయి. భద్రత ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. రావాల్సినటువంటి ఏమైనా బాకీలు ఏమైనా ఉంటే, లేకపోతే రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే మీ కంపెనీ నుంచి అవన్నీ వస్తాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. లాభస్థానానికి కూడా కుజదృష్టి ఉంది. లాభాధిపతి మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు. బాగానే ఉన్నాయి. అంటే ఏంటి, ఫైనాన్షియల్గా మీకు డెవలప్‌మెంట్స్ ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉంటుంది. శుక్రుడు కారకత్వాలు ఉంటుంది సరా, వాటిలో కూడా మీకు మంచి డెవలప్‌మెంట్స్ ఉంటాయి. వస్త్ర వ్యాపారాలు వాటిలో బాగుంటుంది. పొలిటికల్ రంగంలో డెవలప్‌మెంట్స్ ఉంటాయి. పైగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శుక్రుడు ప్రభావం వలన డెవలప్‌మెంట్స్ ఖచ్చితంగా బాగున్నాయి. అదేవిధంగా రవి బుధులు వ్యయభావంలో 12 భావంలో ఉన్నారు. మంచిదా. గురుదృష్టి కూడా ఉంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డెవలప్‌మెంట్స్ ఉంటాయి. అధికంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా. ఆడిటర్స్ కూడా చాలా బాగుంటుందండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ అండ్ స్టాట్యుటరీ ఆడిటర్స్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధంగా అధికంగా ఉంటాయి. కొంత శనికుడి దృష్టి వల్ల కూడా కొద్దిగా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అయినప్పటికీ 9th హౌస్ లార్డ్ 12th భావంలో రవి ఉన్నాడు. విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక పక్కన స్టాంపింగ్ అవ్వకపోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు దొరకపోవడము, అదే అక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అక్కడికి అంటే ఫారిన్ కొత్త ప్రాబ్లమ్స్ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. రవి బుధులు 12 భావంలో ఉండడం వల్ల సన్మానాలు జరుగుతూ ఉంటాయి. గురుదృష్టి కూడా ఉంది కదా, మంచి వాటికి మాత్రమే ధనము ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే టెంపుల్స్కి విదేశాలు వెళ్ళడము, టెంపుల్స్ వెళ్ళడము, డబ్బులు ఖర్చు పెట్టడము, సన్మానాలు జరగడము, ఇవన్నీ కూడా మీకు బాగున్నాయి. ధనురాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు మనం చెప్పాం దత్తాత్రేయ స్వామి అనుకుంటున్నాం కదా, దత్తాత్రేయ స్వామిని అంటే పూజించడం వల్ల, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ఆయన పూజించడము, కాలభైరవుని పూజించడం వల్ల, అంటే అష్టకాలభైరవులు అంటారు సరే 8 మంది, వాళ్ళని పూజించడం వలన, కాశీ క్షేత్రంలో ఉంటారు వీళ్ళందరూ, వాళ్ళని పూజించడం వలన, కాలభైరవ అష్టకం చదవడం వలన, ఏమైనా మనకి మీ జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ పరిహారం చేసి మంచి మార్గాలను నడిపించడానికే కాలభైరవుడు చేస్తారు కాబట్టి కాలభైరవుడిని పూజించడం వల్ల అనేక శుభఫలితాలు వాటంతటవే మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.